అబ్బా ఎవరు రాకపోతున్నా అనుకున్నా నేను. ఏం దుంకినావా శేఖర్? ఏ టీఆర్కు పోయి చూసొస్తావు ఏంది? చెప్పండి. మోడీ రేవంత్ భాగంగా తెలంగాణ ఏమన్నా మా వెంకన్న కోమటిరెడ్డి వెంకన్ననేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటుండు, బీఆర్ఎస్ ఓడేమో మోడీ రేవంత్ ఒకటి అంటుండు, ఈ హరీష్ రావు ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటే స్టంట్ అంటున్నారు. అంటే ఏది నిజము? బీఆర్ఎస్ నేతలు ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు, ఇదే కవిత, వీళ్ళందరూ ప్రజలని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఏ రకంగా హ్యూమిలియేట్ చేసినరో ఇవాళ దే ఆర్ టేస్టింగ్ దేర్ ఓన్ మెడిసిన్. హ్యూమిలియేషన్ ఏందో వాళ్ళకు అర్థమవుతుంది. మా ఇలా రాఘవపేట్ మల్లాపూర్ మండల్లో నేను ఎలక్షన్ గెలిచినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే డీజేలు పెట్టుకొని వాళ్ళ మీద అరెస్టు చేసి 11-12 మంది కార్యకర్తల్ని పీడీ యాక్ట్లు పెట్టి జైళ్లల్లో వేసి తండ్రి చనిపోతే కూడా బయటికి పంపలే దుర్మార్గులు ఇల్లు. ఇవాళ సత్యపూసలు లెక్క మాట్లాడుతుర్రు, చేస్తుండ్రు. శుక్రవారం అట ఆయన హరీష్ రావు మాట్లాడుకుంటా, శుక్రవారం నాట ఆడపడుచుని తీసుకుపోయారట. మరి ఆడపడుచుకి శుక్రవారం నాడు ఆడ ఓబరాయ్ హోటల్ మీటింగ్ చేయలే లిక్కర్ స్కామ్ కి? వారాలు చూసి చేసినారు లిక్కర్ స్కామ్. ధన్పాల్ భాయ్, లిక్కర్ స్కామ్ పైసలు బాగా వస్తాయని శుక్రవారం నాడు చేసారట మీటింగ్లు, అని లిక్కర్ స్కామ్ మీటింగ్లు. ఈడీని అడుగు, మాకెట్టా తెలుస్తుందయా? మేము అరెస్ట్ చేసేటట్టు చెప్తున్నాం. చేతితో బాధ మీతోటి, చేయకుంటో బాధ మీతోటి. ఏం చేసినా బాధనే. వేసానాలి మనది చట్టం. చట్టం తన పని తాను చేసుకోపోతుంది, నువ్వు కూడా చేసుకోపో. మంచిగా ఛానల్ మీది. చట్టం కరెక్ట్ అడిగినావు. చట్టం నడుపుతున్నావు నువ్వు. చట్టం తన పని తాను చేసుకోపోతుంది కదన్నా.